గ్రీన్లాండ్పై ట్రంప్ దూకుడు, అమెరికా అధ్యక్షుడు నిర్ణయంపై సొంత దేశ ప్రజలే తీవ్ర వ్యతిరేకత. అమెరికా జాతీయ భద్రతా దృష్ట్యా గ్రీన్లాండ్ తమకే దక్కాలంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అందుకు నాటో దేశాలు చొరవ చూపాలని, లేదంటే రష్యా, చైనా ఆ దీవిని వశపరుచుకుంటాయని పేర్కొన్నారు. అయితే డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ను అమెరికా తన నియంత్రణలోకి తీసుకోవాలనుకున్న నిర్ణయాన్ని 75% మంది అమెరికన్లు తీవ్ర వ్యతిరేకిస్తున్నారు. కేవలం 25% మంది అమెరికన్లు మాత్రమే ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఏకీభవిస్తున్నట్టు తెలుస్తుంది. అమెరికన్ వార్తా సంస్థ CNN కోసం SSRS అనే సంస్థ ఈ సర్వే నిర్వహించింది. గ్రీన్లాండ్ను అమెరికా వశపరుచుకోవాలనుకున్న ఆలోచన మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆ సర్వే పేర్కొంది. ట్రంప్ సొంత పార్టీలోనే దీని పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందనేసి తెలిపింది. రిపబ్లికన్లకు అనుకూలంగా ఉండే స్వతంత్రుల్లో 50% మంది ట్రంప్ చర్యను సమర్థిస్తుండగా అదే స్థాయిలో వ్యతిరేకత కనబరుస్తున్నారు. ఇక డెమోక్రాట్లు, ఆ పార్టీ అనుకూల స్వతంత్రులు 94% మంది గ్రీన్లాండ్ విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారు. పూర్తి స్వతంత్రులుగా ఉన్న వారిలో 80% మంది ఈ చర్యను వ్యతిరేకిస్తున్నట్లు ఆ సర్వే వెల్లడించింది. మరోవైపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న ట్రంప్ తానే ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిని ప్రకటించుకున్నారు. అలాగే గ్రీన్లాండ్పై కూడా ఇప్పుడు ప్రస్తుతం దృష్టి సారించిన ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ప్రకటించారు. మరోవైపు ఇరాన్లో ఆందోళనను అణచివేయాలని చూస్తే అమెరికా రంగంలోకి దిగాల్సి ఉంటుందనేసి ఇరాన్ని కూడా హెచ్చరిస్తున్నారు. ఇలా అమెరికా తన మిలిటరీ చర్యల ద్వారా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో ట్రంప్ ఇప్పటికే చాలా దూరం వెళ్లారని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ విదేశాంగ విధానం వల్ల అంతర్జాతీయ సమాజంలో దేశ పరపతి దెబ్బతింటుందని 57% మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. మరోవైపు వెనిజులాపై మిలిటరీ చర్యను 52% మంది వ్యతిరేకించారని తన సర్వేలో ఈ సంస్థ వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే గ్రీన్లాండ్ ఆక్రమించుకోవాలన్న ట్రంప్ నిర్ణయాన్ని అమెరికన్ ప్రజలే 75% మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ గ్రీన్లాండ్ ఆక్రమించాలనేసి తీసుకోబోతున్న నిర్ణయాన్ని కేవలం 25% మంది అమెరికన్లే ఆమోదిస్తున్నట్టు తెలుస్తుంది.